హిందూపురంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు వికృత చేష్టలు చేస్తున్నాడు. ఒక మైనర్ బాలికను ట్రాప్ చేశాడు నాగేంద్ర అనే వ్యక్తి. నగ్న వీడియోలు తీసి ఆ కీచకుడు ఆ బాలికను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ అశ్లీల దృశ్యాలకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటన మీద ఫిర్యాదు చేసేందుకు కనీసం బాధిత కుటుంబం ముందుకు కూడా రాలేకపోతుందంటూ తెలుస్తోంది. స్కూల్కు వెళ్తున్నటువంటి అమ్మాయిల్నే ఆ కేటుగాడు టార్గెట్గా చేసుకొని ఇలా వేధిస్తున్నాడంటూ మనకి సమాచారం అందుతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం అంశానికి సంబంధించి. అసలు ఏం జరిగింది, ఎందుకని ఆ బాధిత కుటుంబం ముందుకు రాలేకపోతుంది కంప్లైంట్ ఇవ్వడానికి, అండ్ ఆ వ్యక్తి ఆ నాయకుడు ఎవరు, అతని మీద ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మనం మాట్లాడదాం. చల్లనాయుడు మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చల్లనాయుడు, ఆ వీడియో కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఆ బాధిత కుటుంబం ఎందుకని మాట్లాడలేకపోతుంది ఇంత జరుగుతున్నా ఆ చిన్న బాలిక మీద? రైట్, మనం చూస్తున్నాం ఒక రాజకీయ నాయకుడు అంటూ తెలుస్తుంది. అతను అంటే ఒక రాజకీయ పార్టీలో ఒక యాక్టివ్ మెంబర్ అంటూ సమాచారం అందుతోంది. అలాంటి వ్యక్తి ఒక బాలికని వేధిస్తున్నాడు. ఆ బాలికకు సంబంధించిన వీడియోలు తన దగ్గర పెట్టుకొని హింసిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించి అదిగో మీకు కనిపిస్తున్నాడు వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా హింసిస్తున్నాడో, ఎలా వేధిస్తున్నాడో కనీసం బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ బాలిక కుటుంబం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా బయటకు వచ్చింది, అయినా సరే ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకని? చల్లనాయుడు, ఏం జరుగుతుంది అసలు? అతని విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు ఆ ఫ్యామిలీ? అతనికి ఏం చూసుకొని అంత పొగరు? సార్, ఇది గతంలో కూడా ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి గతంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి తెలిసిన నేపథ్యంలో కూడా పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఇతను సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు అని చెప్పేసి కొంచెం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద అయితే మాత్రం అమ్మాయిలను ముఖ్యంగా టార్గెట్ చేసి చదువుతున్న అమ్మాయిలను కావచ్చు, ఇలాంటి ఇతరత్ర అది మరి హౌస్ ఎవరు తెలిసిన వాళ్ళదా లేదంటే బయట వ్యక్తుల్లో కూడా పూర్తిగా బయటికి ఇంకా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే దీని మీద ఇంకా ఇంతవరకు ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ కావచ్చు ఇలాంటి ఇతరత్ర ఇతని వల్ల ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఇంకా ముందుకు రావడం లేదు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తం ఏదైతే మాత్రం ఈ వీడియోలు ఇతను చేస్తున్నటువంటి వీడియోలు అవి చాలా ఉన్నాయి. అతని సెల్ నుంచే కూడా బయటకు వచ్చినట్టుగానే సమాచారం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా ముందుకు వచ్చి తను చేస్తున్నటువంటి వ్యవహారాలను మాకు కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఎంక్వైరీ కూడా చేయబోతున్నాం. ఇతన్ని అరెస్ట్ చేసి తగు ఎంక్వైరీ చేసి కూడా కఠిన శిక్షలు అమలు అయ్యేలా. ఎందుకంటే చిన్నపిల్లలు కావచ్చు, ఇలాంటి అమ్మాయిలు చదువుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళని టార్గెట్గా చేసుకుని ఇతను చేస్తున్నటువంటి వ్యవహారాలు ఎన్ని సంవత్సరాలుగా ఇలా సాగుతుంది. వీటి మీద పూర్తి వివరాలను ఎంక్వైరీ చేసి రాబట్టే పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ ఇంతవరకు కంప్లైంట్ మా వరకు అయితే కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వస్తే మాత్రం మేము ఎంక్వైరీ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా కూడా ఇలా ఈ వీడియోస్ ఇలా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు, ఈ హౌస్ ఎక్కడ ఉంటుంది, వీటికి ప్రధాన పరిస్థితి ఏంటి, వీటన్నిటిని కూడా పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరైనా కూడా బాధితులనే వాళ్ళకైనా వీటి నుంచి బాధపడేవారు వారు వచ్చి బయటకు వచ్చి ఖచ్చితంగా బయటకు చెప్తే మాత్రం ఇంకా తగిన రీతిలో మేము తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పోలీసులు నిర్ణయించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఒకటి, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు ఇళ్లలో అమ్మాయిలు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి లేట్గా వచ్చే పరిస్థితులు కింద చూస్తే తల్లిదండ్రులు కూడా కాస్త గమనించాలి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, లేకపోతే ఇతరత్ర ఏంటి అని గమనించాలి. లేకపోతే పరిస్థితులు చేదాటే వరకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటిని క్షుణ్ణంగా, ఎందుకంటే వీటి చదువుకునే పిల్లలు త్వరితగతిన పక్కదారి పట్టకుండా వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు అతనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి.
ఒక రాజకీయ పార్టీలో యాక్టివ్ మెంబర్ అంటూ తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అతని మీద. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారట క్రమశిక్షణ చర్యల కోసం. అయినా సరే అతను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడంటూ తెలుస్తుంది. ఇప్పుడు ఆ యువతి కుటుంబ సభ్యులు ఇలా చాలామంది మీద అతను టార్గెట్ చేశాడట. కానీ వాళ్ళని బెదిరించో లేదంటే వాళ్ళు భయపడడం వల్ల ఈ విషయాలు చాలా రోజులు బయటికి రాలేదు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా అతనికి సంబంధించిన వీడియో మరికొన్ని ఫొటోస్ కూడా బయటికి రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి పనులు చేస్తున్నాడని, ఇప్పటికీ కూడా బాధిత కుటుంబాలు బయటికి రాలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తమ మీద జరుగుతున్నటువంటి, తమ పిల్లల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పోలీసులేమో మా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో బాధిత కుటుంబాలకి ఒకటే మాట మన అందరం చెప్పగలిగింది, రైజ్ యువర్ వాయిస్. మీ వాయిస్ని రైజ్ చేయండి, మీకు జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టండి. ఏం కాదు, ఈ విషయం బయటికి రావడం వల్ల ఏం కాదు. అలాంటి దుర్మార్గులు మరింత మందిని ఇబ్బంది పెట్టకుండా ఆగుతారు. అలాంటి దుర్మార్గుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అంతకు మించి ఇంకేం కాదు, ఏ నష్టము జరగదు. సో ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ పిల్లలకి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలిపెడతారు? మీ మనసు ఎలా ఒప్పుతోంది? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.